తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక ముగ్గురు మూర్ఖులు. ఈ పిల్లల కథ నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతిలో 6వ తేదీ జనవరి 2019న ప్రచురింపబడింది. ముగ్గురు మూర్ఖులు ఏం చేశారో చూద్దాము. ఒక ఊళ్ళో ఒక ముసలవ్వ తన మనవరాలితో కలిసి చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేది. వ్యవసాయంలో నష్టాలు రావటంతో అప్పుల పాలైన కొడుకు కోడలు డబ్బు సంపాదన కోసం దుబాయ్కి వెళ్ళారు. మరో దారి లేక 2-3 ఏళ్లు గడిచేసరికి వాళ్ళు పంపే ధనంతో అవ్వ అప్పులు తీర్చేసి బంధువుల సహాయంతో ఒక చిన్న మేడ కూడా కట్టించింది. మనవరాల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ నగలు పొలము కూడా కొనిపెట్టింది. కొడుకు కోడలు రాగానే మంచి సంబంధం వెతికి మనవరాలికి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో. ఇదంతా గమనిస్తున్న ఊళ్ళోని ముగ్గురు సోమరిపోతూ తెలివి తక్కువ సోదరులకు ఒక దురాలోచన వచ్చింది. బాగా డబ్బు వెనకేసి పెట్టింది కాబట్టి ఆమె మనవరాల్ని పెళ్లాడితే పనిపాట చేయకుండానే హాయిగా కూర్చుని తినొచ్చని భావించారు. ఆ రాత్రి నెమ్మదిగా ముగ్గురు అవ్వ ఇంట్లోకి జొరబడ్డారు. అలికిడికి మెలకు వచ్చిన అవ్వ ఎవరది అని గద్దించింది. మేము ముగ్గురు అన్నదమ్ములం. మర్యాదగా నీ మనవరాల్ని మా ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేస్తే సరి, లేదంటే నిన్ను చంపి నీ మనవరాలితో బాటు నగలు డబ్బులు కూడా పట్టుకెళ్తాం అని బెదిరించారు. అవ్వ మొదట భయపడింది. కానీ ముందుగానే ఈ కవల సోదరుల వెరితనం గురించి విని ఉండటం వల్ల, అలాగే నేను నా మనవరాలి కోసం మంచి కుర్రాన్ని వెతుకుతున్నా, ముగ్గురైతే నా మనవరాలి మీద ఈగ కూడా వాలకుండా బాగా చూసుకుంటారు కదా, అలాగే పెళ్లి చేస్తాను. కాకుంటే చిన్న పని చేసుకొచ్చేయండి. మా ఇంటి ఆచారం ప్రకారం అబ్బాయి 3 వస్తువులు తేవాలి. అవి తేకుంటే కులదేవతకి కోపం వస్తుంది, నెత్తురు కక్కి చస్తారు అని చెప్పింది. ముగ్గురున్నాం కదా, తలోటి తెచ్చేస్తాం, చెప్పావేంటో అన్నారు ధీమాగా. కుందేటి కొమ్ము, గాడిద గుడ్డు, ఇసుక తైలం తీసుకురండి, రాగానే పెళ్లి చేస్తా. ఒక విషయం మరవకండి, అవి తేకుండా ఊళ్ళోకి అడుగు పెడితే మీరే కాదు మీ చుట్టపక్కలు కూడా బలవుతారు, జాగ్రత్త అని హెచ్చరించింది. 3 దిక్కులకు వెళ్ళిన ముగ్గురు సోదరులు అలాంటివి ఎక్కడా ఉండవు అని ఎవరు చెప్పినా వినకుండా వట్టి చేతులతో ఊళ్ళోకి వస్తే బలైపోతామనే భయంతో అడవులు ఇతర రాజ్యాలు పట్టుకుని తిరుగుతూ జీవితాంతం గడిపేశారు. అవ్వ కొడుకు కోడలొచ్చాక చక్కని కుర్రాన్ని చూసి మనవరాలికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది. ఇదండి కథ. సోమరితనం మూర్ఖత్వంతో పాటు అత్యాశ కూడా తోడవటంతో అవ్వ ముగ్గురికి తగిన గుణపాఠం తన తెలివితో చెప్పింది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.